ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఎక్కడికి వెళ్తుంది హ్యూమానిటీ? ఏ శాస్త్రం చెప్తుంది ఒక మనిషిని ఈ విధంగా కొట్టి చంపేయమని? ఏ ధర్మం మనకు నేర్పించింది ఇలా ఉండమని? మనుషులు ఒక క్యాస్ట్ కోసం, రిలీజియన్ కోసం ఈ విధంగా చంపడానికి అసలు ఎందుకు తయారయ్యారు? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ దీపు చంద్ర దాస్ గారి గురించి. చాలా అంటే చాలా దారుణం జరిగింది అండ్ ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. ఇది ఇవాళ ఒక హిందూకి జరిగిందంటే బయట ఇంకా చాలా హిందూస్ ఉన్నారు బంగ్లాదేశ్లో. అది ఎవరికన్నా జరగచ్చు. ఇవాళ వీడియోలో మనం అసలు దీపు చంద్రదాస్ ఎవరు, అతను ఎందుకు చంపారు, ఎవరు చంపారు, ఎవరెవరిని అతని విషయంలో అరెస్ట్ చేశారు, ఇంకా పొలిటీషియన్స్ దీని గురించి ఏం మాట్లాడుతున్నారు, బోత్ ఇండియన్ అండ్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏం మాట్లాడుతున్నాయి, ఇంకా ఇన్స్టాగ్రామ్లో పోలీసులే అతని అటాకర్స్కి కావాలని పట్టించినట్టు వీడియో సర్క్యులేట్ అవుతున్నాయి. అవన్నీ ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. దీపు దాస్ ఒక నార్మల్ యంగ్ మ్యాన్. బంగ్లాదేశ్ మైమన్సింగ్ డిస్ట్రిక్ట్లో బలుకా అనే ఒక గ్రామంలో గార్మెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉండేవాడు. ఇతను ఒక మోడెస్ట్ హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. బంగ్లాదేశ్లో హార్డ్ వర్క్ చేస్తూ ఫ్యామిలీకి సపోర్ట్ సిస్టమ్గా ఉండేవాడు. ఇంతకుముందు ఇతను ఇలాంటి ట్రబుల్స్ ఫేస్ చేసినట్టు ఎక్కడా రికార్డ్స్లో లేదు. మ్యాటర్ స్టార్ట్ అవుతుంది December 18, 2025. అంతా బాగానే ఉందనగా సడన్గా చనిపోయినట్టు న్యూస్లో కనిపించాడు దీపు దాస్. ఏం జరిగింది అని ఎంక్వైరీ చేస్తే అతన్ని ఫాల్స్ అక్యూజేషన్స్లో బ్లేస్ఫేమీ అనే కేసులో, అంటే ఒక రిలీజియన్ని తక్కువ చేసి మాట్లాడాడు అనే గొడవల్లో ఒక హ్యూజ్ క్రౌడ్ అతన్ని దారుణంగా కొట్టి చెట్టుకు కట్టి కాల్ చేసినట్టు న్యూస్లో అపియర్ అయ్యాడు. ఈ విషయం తెలిసాక అక్కడున్న పోలీసు చాలా క్విక్గా యాక్షన్ తీసుకున్నామని చెప్తున్నారు. కానీ ఎందుకు చంపేశారు, రిలీజియన్ కోసమేనా అని అడిగితే రిలీజియన్ కోసం చంపినట్టు ప్రూఫ్స్ ఏం లేవు, మేము ఇంకా స్టిల్ ఇన్వెస్టిగేషన్ రన్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ తెలిసాక మీకు చెప్తాము అని చెప్తున్నారు. దీపు దాస్ని అలా దారుణంగా కొట్టి కాల్చి చంపేసేటప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలు అతన్ని చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ RAB అనే ఒక అథారిటీ ఈ విషయాన్ని తెలుసుకొని చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అక్కడున్న లోకల్ సస్పెక్ట్స్ని అండ్ ఇంకా ఫ్యాక్టరీ వర్కర్స్ని ఇంకా లోకల్ పీపుల్ని కొంతమందిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం దీపు దాస్ కేసు అనేది ఇంకా లీగల్ రివ్యూలోనే ఉంది. ఎటువంటి పబ్లిక్ జడ్జ్మెంట్ అనేది అనౌన్స్ చేయలేదు. దీపు దాస్ గారి ఫాదర్ రవిలాల్ దాస్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే, మా అబ్బాయి చనిపోయినట్టు మాకు నిజంగా తెలియదు, సోషల్ మీడియాలో వీడియోస్ చూసి మేము తెలుసుకున్నాము, తర్వాత మేము ఎంక్వైరీ చేశాక నిజమే అని తెలిసింది, మా అబ్బాయిని చాలా దారుణంగా కొట్టి కిరోసిన్ పోసి చెట్టు కట్టి కాల్చి చంపేశారు అని చాలా బాధపడుతూ చెప్పారు. అరెస్ట్ చేసిన రిపోర్ట్స్ ప్రకారం సస్పెక్ట్స్ పేర్లు ఇవే: మొహమ్మద్ లిమన్ సర్కార్ ఏజ్ 19, మొహమ్మద్ తారక్ హుస్సేన్ ఏజ్ 19, మొహమ్మద్ మానిక్ మియా ఏజ్ 20, ఇర్షాద్ అలీ నిజాముద్దీన్, అలోమ్గిర్ హుస్సేన్ ఏజ్ 38, మొహమ్మద్ మిరాజ్ హుస్సేన్ ఏజ్ 46. ఎక్సైల్డ్ బంగ్లాదేశ్ ఆథర్ అండ్ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ నజ్రీన్ గారు ట్విట్టర్లో ఏమని ట్వీట్ చేశారంటే, దీపు దాస్కి అండ్ అతని ఫ్యాక్టరీలో ఒక ముస్లిం కో వర్కర్కి ఆల్రెడీ కొన్ని గొడవలు ఉన్నాయి. ఆ ముస్లిం కో వర్కర్ ఎలాగైనా దీపు దాస్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి దీపు దాస్ ఇలా మొహమ్మద్ అలీ అని ఒక ప్రాఫిట్ గురించి తప్పుగా మాట్లాడాడు అని పబ్లిక్గా అక్యూజ్ చేశారు. ఇదే పబ్లిక్ మొత్తాన్ని అతన్ని అటాక్ చేయడానికి దారి తీసింది. అండ్ బంగ్లాదేశ్లో ఇలాంటి ఒక చిన్న అక్యూజేషన్ చాలు క్రౌడ్ మొత్తాన్ని అట్రాక్ట్ చేసి గొడవ పడేలా చేయడానికి. అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు కూడా సరిగ్గా డ్యూటీ చేయలేదని, చాలా కేర్లెస్గా ఉన్నారు, అందుకే దీపు దాస్ చనిపోయాడు అని రాశారు. పోలీస్ వాళ్ళు దీపుని రెస్క్యూ చేశామని అండ్ అతని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నాము, అతని ప్రొటెక్షన్ ఇచ్చాము, బట్ స్టిల్ చనిపోయాడు అని చెప్తున్నారు. ఇది 3 సీరియస్ క్వశ్చన్స్ని రైజ్ చేసింది. పోలీస్ వాళ్ళు దీపు దాస్ని ప్రొటెక్ట్ చేస్తే అతను ఎందుకని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకుని వెళ్ళలేదు? దీపు దాస్ మళ్ళీ జనాల మధ్యలోకి ఎలా వెళ్ళాడు? అండ్ ఎందుకు ప్రొటెక్షన్ అనేది అంత దారుణంగా ఫెయిల్ అయింది? అండ్ ఇన్స్టాలో ఒక వీడియో వైరల్ అవుతుంది, ఏంటంటే పోలీస్ వాళ్ళే కావాలని దీపుని చంపడానికి జనాల్లోకి హ్యాండ్ ఓవర్ చేశారు అని. బట్ దేర్ ఇస్ నో కన్ఫర్మ్డ్ ఎవిడెన్స్. బట్ దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఎలిగేషన్ ఆఫ్ ఫెయిల్యూర్, నెగ్లిజెన్స్ అండ్ విత్డ్రాల్ ఆఫ్ ప్రొటెక్షన్. కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ వడ్రా గారు ఏమన్నారంటే, బంగ్లాదేశ్ హిందూ యూత్కి సంబంధించిన దీపు దాస్ గారి మర్డర్ చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఒక సివిలైజ్డ్ సొసైటీలో కేవలం క్యాస్ట్, రిలీజియన్ మీద ఒక మనిషిని అంత దారుణంగా కొట్టి చంపడం అనేది హ్యుమానిటీకే వ్యతిరేకం, మానవత్వం ఎక్కడికి పోతుంది అని ట్వీట్ చేశారు. అండ్ అలానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, హిస్టరీ సాక్రిఫైసెస్ని గుర్తుపెట్టుకుంటుంది, అక్కడున్న అమాయక ప్రజల కోసం ఆ నేల మీద మన సోల్జర్స్ రక్తం చిందించారు అని. 1971లో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కేవలం అక్కడ ఒక వార్ ఫైట్ చేయలేదు, అక్కడ ప్రజల కోసం నిలబడ్డారు అని. అండ్ అలానే బంగ్లాదేశ్ అనే ఒక ఐడెంటిటీ కోసం అండ్ డిగ్నిటీ ఆఫ్ మిలియన్స్ కోసం నిలబడ్డారు అని చెప్తున్నారు. దాదాపు 3,900 మంది సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలని సాక్రిఫైస్ చేశారు. అండ్ అలానే 10,000 మంది పైగా చాలా హెవీగా ఇంజూర్ అయ్యారు. వాళ్ళ పీస్ఫుల్గా ఉండడానికి కోసం మన లైఫ్ని సాక్రిఫైస్ చేసామని రాశారు పవన్ కళ్యాణ్ గారు. బంగ్లాదేశ్ కంట్రీ వాళ్ళు కూడా, మా కంట్రీ చాలా సేఫ్ కంట్రీ, ఇలాంటివి ఏమైనా జరిగితే అస్సలు ఎంకరేజ్ చేయము, మేము దీని మీద చాలా యాక్షన్ తీసుకుంటాము, అండ్ అలానే దీపు దాస్ ఫ్యామిలీకి మేము చాలా సపోర్టివ్గా ఉంటాము అని చెప్పారు. బట్ దీపు దాస్ వాళ్ళ ఫాదర్ రవిలాల్ దాస్ గారిని అడిగినప్పుడు ఆయనకి గవర్నమెంట్ నుంచి ఏ అష్యూరెన్స్ రాలేదు అని చెప్పారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మ్యాటర్ ఏదైనా కానివ్వండి, ఒక మనిషిని అలా దారుణంగా కొట్టి చంపడం అనేది అస్సలు నాట్ యాక్సెప్టబుల్. గవర్నమెంట్ అనేది చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, లేదంటే రేపు ఫ్యూచర్లో ఇంకా చాలా మంది జనాలకి సేఫ్టీ అనేది లేకుండా పోతుంది. ఈ వీడియో చూసి నువ్వు క్రిస్టియన్ కదా, ఎందుకు మరి హిందూ గురించి మాట్లాడుతున్నావు, హిందూకి సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అని అడిగే వాళ్ళకి నేను ఒకే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఏం చదివారు మీరు బైబిల్లో?
ఏం నేర్పిస్తుంది బైబిల్ మీకు? ఒక మనిషిని దూరంగా పెట్టమని నేర్పిస్తుందా? బైబిల్లో ఏముంది? వేరొక దేవుడు ఉండకూడదు నీకు అని ఉంది. అంటే దేవుడు నీ మనసును చూస్తాడు. నువ్వు వేరే దేవుడికి మనస్ఫూర్తిగా నాకు యేసుక్రీస్తు వద్దు అని మొక్కకూడదు అని ఉంది. అంతేగాని ఎదుటి వాళ్ళకి సాయం చేయకూడదు, ఎదుటి వాళ్ళ కోసం నిలబడకూడదు అని లేదు. ఒక మనిషికి హెల్ప్ చేసేటప్పుడు లేదా ఒక మనిషికి సపోర్ట్ చేసేటప్పుడు మీరు క్యాస్ట్ అండ్ రిలీజియన్ని చూస్తున్నారు అంటే మీరు బైబిల్ని చదవలేదు, లేదా ఒకవేళ బైబిల్ని చదివినా చాలా అంటే చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని అర్థం. మనుషుల మధ్యలో అసలు లవ్ కాకుండా హేట్రెడ్ అండ్ గోడలు కట్టించే విశ్వాసం అసలు నా దృష్టిలో విశ్వాసమే కాదు, అదొక జబ్బు. భక్తి అనేది దేవుడికి అండ్ మనుషులకి దగ్గర చేయాలి. ఒకవేళ ఆపోజిట్ చేస్తుందంటే ఏదో తప్పు జరుగుతుంది అని అర్థం. ఆ తప్పుని ఏదో రెక్టిఫై చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ టైం నుంచి ఒక మనిషిలో ఫస్ట్ రిలీజియన్ క్యాస్ట్ని చూడకుండా ఒక మనిషిగా ఒక మానవత్వం చూపించి అతను ఒక మనిషిగా చూడండి. ఎప్పుడైనా ఒకటే, హ్యూమన్ ఫస్ట్, రిలీజియన్ నెక్స్ట్. ఎప్పుడైనా మీరు హాస్పిటల్ బెడ్ మీద ఒక ఎమర్జెన్సీలోనే ఉంటారు, ఒక క్రిస్టియన్ డాక్టరే కావాలని అడుగుతారా? ప్రాణం దగ్గరకు వచ్చేసరికి రిలీజియన్ ఉండదు. ఇంక నుంచైనా మారండి. బైబుల్లో ఎక్కడ కూడా నువ్వు ఒక హిందూ కోసం మాట్లాడకూడదు, ఒక హిందూకి సపోర్ట్ చేయకూడదు అని లేదు. అందరూ మనోళ్ళే. ఎప్పుడైనా మనిషే ఫస్ట్, తర్వాత రిలీజియన్ నెక్స్ట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. దీపుదాస్ గారు కూడా మనకు ఒక అన్న లాంటాడు, మనకు ఒక తమ్ముడు లాంటాడు. అతని కోసం కూడా మనం నిలబడకపోతే అసలు మన ధర్మం మనకి ఏం నేర్పిస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి. లేదు నేను ఇలా గుడ్డి నమ్మకానికి కలిసిపోయాను, ఫియర్ బేస్డ్ క్రిస్టియానిటీ కలిసిపోయాను, నేను క్రిస్టియానిటీని చాలా డీప్గా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, అండ్ అలానే హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటున్నారా? సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి వీడియోస్ వస్తాయి. అండ్ క్రిస్టియానిటీ నేను లాజికల్గా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొచ్చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. మీ అందరూ సేఫ్గా ఉండాలని, ఎటువంటి రిలీజియస్ ఫైట్స్లోకి వెళ్ళకూడదు అని, అండ్ అలానే ఒక మనిషిని చూసేటప్పుడు ప్రేమతో చూడగలిగే మనసు మీకు దేవుడు ఇవ్వాలి అని, అండ్ అలానే దీపుదాస్ గారి ఫ్యామిలీకి జస్టిస్ అండ్ పీస్ రావాలని నేను దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ.